అంతటితో ఆగదు కదా సార్, దానికి ఇంటర్లింక్డ్ గా టోటల్ మొత్తం నిత్యావసర ధరలు కూడా అన్ని ఖచ్చితంగా పెరుగుతాయి. ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ ఇన్ ఎవ్రీ ప్రొడక్ట్ అండ్ ఎవ్రీ అవును ట్రాన్స్పోర్ట్. అవును. రెండిట్లలో ప్రతి వస్తువు తయారు చేయడంలో ఇన్పుట్ ఉంటుంది పెట్రోల్. తర్వాత ప్రతి వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కూడా ఇన్పుట్ ఉంటుంది పెట్రోల్. కాబట్టి రెండిట్లో ఇన్పుట్ ఉన్న తర్వాత పెరగకుంటే ఎట్లుంటాయి? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ట్యాక్స్ వేస్తే ఆ ఇంపోర్ట్ ప్రైస్ పెరుగుద్ది, అది మొత్తం కస్టమర్ల దోచేస్తారు, ప్రజల మీద దోచేస్తారు. అసలు ఇది మొత్తం మన కాబట్టి దేశ ప్రజలకే వచ్చేది ద్రవ్యోల్బణాన్ని కష్టాలు. ఏ స్థాయికి తీసుకెళ్తుంది సార్ ఇది? ఇది ఒకవైపు ఏమో ద్రవ్యోల్బణాన్ని ఇప్పుడున్నటువంటి 4.75% నుంచి 6కు పెరిగేటువంటి అవకాశం ఉంది ఇట్ట కనుక అమలు జరిగితే. ఇన్ఫ్లేషన్ తర్వాత గ్రోత్ రేట్, ఇప్పటికే గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ 7.4% నుంచి ఇప్పుడు 6.5కి తగ్గించుకోరు. అన్ని ఎస్టిమేటెడ్ సంస్థలు అన్ని కూడా ఆ విధంగా తగ్గించినాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి ప్రైవేట్ ఏజెన్సీస్ వరకు కూడా ఈ ప్రొజెక్షన్స్ 7.4 నుంచి 6.5 తగ్గించినాయి. ఇది ఇంకా పెరిగితే ఆ ప్రొజెక్షన్స్ ఇంకా తగ్గించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు గ్రోత్ రేట్ పడిపోతే ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుంది. అవును. అంటే దీన్ని ఏమైనా కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉంటాయంటారా? ఇంపోర్ట్ బిల్లు తప్పదండి. ఎందుకంటే ఇప్పుడు బంగారానికి మనం ఇయర్లీ మన ఇంపోర్ట్ బిల్లు $71 బిలియన్. పెట్రోల్ $174 బిలియన్ అయితే 25లో బంగారం ఇంపోర్ట్ బిల్లు $71 బిలియన్. తగ్గించుకుంటే ఏదో కొద్ది తగ్గుతుంది. అది తగ్గటం వల్ల, ఇంపోర్ట్ తగ్గటం వల్ల ఇక్కడ కూలిపోయేది ఏం లేదు. బంగారం తగ్గిస్తే ఇక్కడికి పెద్దగా ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు, ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద ప్రభావం పడేది కూడా ఏం లేదు. కాబట్టి అటువంటిది అయితే తగ్గించుకోవచ్చు. కానీ ఇది ఎసెన్షియల్ కమోడిటీ పెట్రోల్ స్తంభించిపోద్ది దేశం దీని కొరత ఏర్పడితే. కాబట్టి ఆర్బీఐ ఈ తగ్గించుకోని చెప్పేటువంటి అవకాశం లేదు. తర్వాత ఆర్బీఐ ఇంకోటి కూడా, ఆర్బీఐ చేతులు ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఉంటే ప్రభుత్వం ఆర్బీఐ కలిసి ఆమెను ఆలోచించేవాళ్ళు. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ కావుగా, అంటే ప్రభుత్వ ధరలు కావుగా ప్రైవేట్ కంపెనీలకు ఓపెన్ మార్కెట్ వదిలేస్తామని ప్రకటించారు. 2010 నుంచి అమలు జరుపుతున్నారు. కాబట్టి ఎలక్షన్స్ వస్తే కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసో బలవంతం చేసో ఒక 6 నెలలు పెరగకుండా కాపాడుకుంటాయి. మొన్న ఈ ప్రభుత్వం కూడా మధ్యంతర ఎన్నికలు రాష్ట్రాల్లో జరిగేటప్పుడు ఆ 3 నెలలు పెరగనీయాలి. కాబట్టి ఓపెన్ మార్కెట్కి వచ్చినప్పుడు ఎలక్షన్తో సంబంధం లేకుండా పెరగాల, తగ్గితే తగ్గాలి ఇంటర్నేషనల్ మార్కెట్లో. అట్లేం జరగలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ కు మేము అడ్జస్ట్మెంట్ చేస్తామంటారు. కాబట్టి ఆర్బీఐ కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదు. పైగా ఇంకొక వైపు రూపాయి రేటు వాల్యూ పడిపోతుంది. డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీడు 20% ట్యాక్స్ చేసుకుంటే మరొక $30 బిలియన్ మీద పడుతుంది. ఈ $30 బిలియన్ మీద పడితే మనం డాలర్లో పే చేయాలి. కాబట్టి డాలర్లో డిమాండ్ పెరుగుతుంది. డాలర్లో డిమాండ్ పెడితే ఆ మేరకు రూపాయి వాల్యూ ఇప్పుడు $95.50 ఉంటే రేపు $96 కావచ్చు, $96.5 పడిపోవచ్చు. పడిపోతే అది కూడా ప్రజల మీద భారం పడుతుంది, నిత్యావసరాల మీద భారం పడుతుంది. ఇంపోర్ట్స్ బిల్లు ఎక్కువైంది, ఓవర్ వాల్యూ అయ్యి ఇంపోర్ట్స్ బిల్లు, ఎక్స్పోర్ట్స్ బిల్లు మన వస్తువులు డివాల్యూ అయ్యి మనకు వచ్చేటువంటి వస్తువుల తగ్గిపోతుంది. ఈ విధమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. చాలా ఇంపాక్ట్ ఉంటుందండి దీనివల్ల. కాబట్టి అది అభ్యంతరం చెప్పాలి ఇండియా. సరే, ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా వైట్ హౌస్ నుంచి కానీ, లేదా వాళ్ళ నాటో బ్లాక్ నుంచి కానీ, లేదా అమెరికన్ బ్లాక్ నుంచి కానీ, లేదా G7 కంట్రీస్ నుంచి కానీ ఇంకా స్టేట్మెంట్ ఏం రాలే. వస్తే అప్పుడు అఫీషియల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్లూంబర్గ్ ఒక సంస్థ చేసేటువంటి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకున్న న్యూస్ మేరకు చేస్తారు. కాబట్టి మనం ఆ డిబేట్ చేస్తున్నాం. అయితే భారత్, అమెరికా